హలో అండి, నమస్తే. నేను మీ సుభాష్ బాబు, ఫైనాన్షియల్ ప్లానర్ని. ఈరోజు మనం పాత టాపిక్స్ డిస్కస్ చేసిన టాపిక్స్ అనుకుంటాను. నా ఉద్దేశంలో ఫిక్స్డ్ డిపాజిట్స్ మన నిజంగా యూస్ఫుల్లా కాదా, అది కాకపోతే ఆర్బిట్రాజ్ ఫండ్స్ ఏమి ఉన్నాయి, లిక్విడ్ ఫండ్స్ ఏమి ఉన్నాయి, అవి యూస్ఫుల్లా కొంచెం డిస్కస్ చేద్దాం వీటి మీద. మనం ఇవి చేసే ముందు నా రిక్వెస్ట్ ఏంటంటే, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, చివరి దాకా చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి, ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. అల్టిమేట్గా థ్యాంక్ యూ. ఓకే, చాలా మంది పరిపాటిగా మనలో మేబీ 70% మంది కొంచెం డబ్బు రాగానే చేతికి, మంచి పొలం బాగా పండింది, పంట బాగా వచ్చింది, డబ్బు చేతికి వచ్చింది, బ్యాంకులో ఎఫ్డీ చేయడం కామన్గా చూస్తూ ఉంటాం. బోనస్ వచ్చింది, ఎఫ్డీ చేయడం, కొంచెం బంగారం కొనడం, అవి చూస్తూ ఉంటాం మనం. ఫైన్, బాగుంది, మంచి ఐడియా అయ్యేది. అట్లీస్ట్ సేవ్ చేస్తాను. మీరు ఇంతకంటే బెటర్ ఆప్షన్ ఉందా? ఎఫ్డీ కంటే ఇంకా మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేసి ఇంకొంచెం మనం ఎక్కువగా సక్సెస్ఫుల్గా ఇన్వెస్ట్ చేయగలమా? ఎందుకంటే ఎఫ్డీలో ఉండవలసిన బెనిఫిట్స్ తగ్గిపోతున్నాయి రాను. ఇంతకుముందు ఎఫ్డీ రిటర్న్స్ ఇంట్రెస్ట్ ఎంత ఉండేది, అది ఏడాది తగ్గి ఇప్పుడు ఆల్మోస్ట్ 6%కి వచ్చేసింది. ఇంకా తగ్గే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. మన ఇండియన్ ఎకానమీలో ఫాలోయింగ్ ఇంట్రెస్ట్ రేట్స్ రెజీమ్లో ఇంకా తగ్గిపోయే ఛాన్సెస్ ఎక్కువ, ఎఫ్డీ రేట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో ఎఫ్డీ రేట్ తగ్గిపోతే ఎలాగా? ఎందుకంటే మన బెంచ్ మార్క్ ఏమిటి? ఇన్ఫ్లేషన్. మన సేవింగ్స్ కానీ, మన ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఇన్ఫ్లేషన్ని బీట్ చేయలేకపోతే మనం ఇన్వెస్ట్ చేసే లాభం లేదు కదా. ఇంతకుముందే మనం డిస్కస్ చేస్తాం చాలా వీడియోస్లో. మనం నా పాత వీడియోస్ చూడొచ్చు, మీరు ఇన్ఫ్లేషన్ గురించి మాట్లాడేది. నేను ఇన్ఫ్లేషన్ని బీట్ చేయాలి, జాగ్రత్తగా మనం డబ్బు పెంచుకోవాలి అంటే ఎఫ్డీ దాదాపు నా ఉద్దేశంలో అంత సక్సెస్ఫుల్గా ఇన్వెస్ట్ చేయలేం ఎఫ్డీల్లో. సో ఇంకెక్కడ చేయాలి? ఆర్బిట్రాజ్ ఫండ్స్. ఎందుకంటే ఎఫ్డీలో ఇన్వెస్ట్ చేసినప్పుడు ప్రతి ఏడు దాని మీద టాక్సేషన్ పడుతుంది. మీకు తెలుసో తెలియదు అది. సరే, 10% టీడీఎస్ కట్ చేసి మీకు వాళ్ళు ఇస్తారు. మీరు డబ్బు దాంట్లో అట్టే పెట్టినా కూడా, డబ్బు తీయకపోయినా కూడా మీకు దాంట్లో మీకు 10% ట్యాక్స్ వేసి మీకు వాళ్ళు రిటర్న్ మీకు వాళ్ళు ఫైల్ చేయమని చెప్తారు. మీరు ఏ బ్రాకెట్లో ఉన్నారో ఆ బ్రాకెట్లో మిగతా ట్యాక్స్ కట్టాలి గవర్నమెంట్కి మీరు. సో ఒక 6% ఇంట్రెస్ట్ వస్తుంది, 30% బ్రాకెట్లో ఉన్నారు మీరు, అంటే ఇంకొక 2% పోయింది, మీకు వచ్చేది 4% చేతికి అది. సో అది ఎట్టి పరిస్థితుల్లోనూ అది మంచి ఇన్వెస్ట్మెంట్ కాదని మీరే గ్రహించవచ్చు. సో ఇప్పుడు ఇలాంటప్పుడు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? ఎక్కువ రిస్క్ తీసుకోదలుచుకోలేదు, నాకు మా అమ్మాయి పెళ్లి ఉంది, మా అబ్బాయి చదువుకి డబ్బు పంపించాలి, ప్రతి 6 నెలలకు డబ్బు పంపించాలి మా అబ్బాయికి, మాటికి నేను మ్యూచువల్ ఫండ్స్ వాటిలో పెద్ద ఫండ్స్ పెడితే తీస్తే ఇబ్బంది విన్నా నేను అన్ని చాలా అపోలు ఉన్నాయి. అది దాంట్లో కొన్ని నిజం కూడా ఉంది. దాంట్లో ఎక్కడ పెట్టాలి? సింపుల్గా ఆర్బిట్రాజ్ ఫండ్స్ పెట్టుకోవచ్చు, లిక్విడ్ ఫండ్స్ పెట్టుకోవచ్చు. మీరు లిక్విడ్ ఫండ్ అంటే పేరు చెప్పండి, లిక్విడిటీ. మీరు ఎప్పుడైనా పెట్టచ్చు, ఎప్పుడైనా తీయచ్చు. దాంట్లో టాక్సేషన్ గొడవలు లేవు. ఎప్పుడైనా తీయచ్చు. దాంట్లో లిక్విడ్ ఫండ్ వచ్చి లిక్విడ్ ఫండ్ ఇచ్చే రిటర్న్ 5.5-6% ఉంటుంది. అది ఎఫ్డీకి దానికి సమానం యాక్చువల్ చెప్పాలి అంటే. ఆర్బిట్రాజ్ ఫండ్స్ అనుకోండి, కొంచెం ఈక్విటీ దానికి ఓరియంటేషన్ ఉంటుంది. 6.5-7% రిటర్న్ వచ్చే అవకాశం ఉంది ఆర్బిట్రాజ్ ఫండ్స్లో. దీంట్లో కూడా మీరు ఎప్పుడైనా పెట్టచ్చు, ఎప్పుడైనా తీయచ్చు ఆర్బిట్రాజ్ ఫండ్స్లో. సో ఈ ఆర్బిట్రాజ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడంలో కొంచెం తెలివితేటలు ఉన్నాయనుకోవచ్చు ఇన్వెస్ట్ చేస్తే మనం. ఎందుకంటే దాంట్లో మనం కంఫర్ట్, అంటే ఎఫ్డీ కంఫర్ట్ దాంట్లో ఉంది. అట్ ది సేమ్ టైం మీరు ఎప్పుడైనా తీయచ్చు దాంట్లోంచి. మీకు టాక్సేషన్ ఎల్టీసీజీ ఈక్విటీ టాక్సేషన్ మాత్రం పడుతుంది. అంటే నార్మల్గా మ్యూచువల్ ఫండ్స్లో 1 year తర్వాత కానీ మీరు విత్డ్రా చేస్తే, ఫండ్ తీసేస్తే 12.5% టాక్సేషన్ ఈ రోజుల్లో. అదే పడుతుంది మీకు ఆర్బిట్రాజ్ ఫండ్స్ కూడా. సో దేర్ఫోర్ మీకు ఒక ఏడాది పాటు పర్వాలేదు, వచ్చే ఏడాది మా అమ్మాయి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను, ఇప్పుడు ఒక 30 lakhs ఉంది, 50 లక్షలు ఉంది, ఎక్కడ పెట్టాలి అనుకున్నప్పుడు ఒక పార్ట్ కెన్ బి ఆర్బిట్రాజ్ ఫండ్స్, పార్ట్ కెన్ బి లిక్విడ్ ఫండ్స్. అలా మనం దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. ఎంత అమౌంట్ పెట్టుకోవచ్చు ఆర్బిట్రాజ్ ఫండ్స్లో. ఇది చాలా మంది తెలియదు. అందుకని చాలా మంది తెలియక సేవింగ్స్ అకౌంట్లో పెట్టుకోవడం. సేవింగ్స్ అకౌంట్లో మహా అయితే 3% ఇంట్రెస్ట్ వస్తుంది సేవింగ్స్ అకౌంట్లో. అలాగే ఎఫ్డీ పెట్టుకుంటే దాంట్లో మాటికి తీయలేం, తీస్తే దాని మీద ఎఫ్డీ బ్రేక్ చేస్తే మనకి పెనాల్టీ పడుతుంది. అలా ఇబ్బందులు ఫేస్ చేస్తాం. ప్లస్ దానికి చెప్పిన టాక్సేషన్, దాంట్లో ఉండే ఇన్కమ్ ట్యాక్స్ గొడవలు, హెడేక్స్ దాంట్లో ఉన్నాయి. అందుకని బెస్ట్ నా ఉద్దేశంలో అయితే ఆర్బిట్రాజ్ ఫండ్స్. దీంట్లో కూడా మీరు ఇంకా డౌట్స్ ఉన్నాయి, ఇంకా నాకు క్లారిటీ కావాలి అంటే నన్ను అప్రోచ్ అవ్వండి.
నేను ఉన్నదే ఇక్కడ ఎడ్యుకేట్ చేయడం కోసం మిమ్మల్ని ఇక్కడ నాకు తెలిసిన నాలెడ్జ్ మీకు షేర్ చేస్తాను. సో డోంట్ హెసిటేట్ టు టాక్ టు మీ, ప్లీజ్ కాల్ మీ. అండ్ నేను సైనింగ్ ఆఫ్, సుభాష్ బాబు. నమస్కారం అండి. థ్యాంక్ యూ.